తులారాశివారు, ఈ వీడియోను మీరు చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. ఏప్రిల్ 15, 16, 17, 18 ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. మీ చుట్టూ ఒక కనిపించని శక్తి నీడలా తిరుగుతోంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి డేట్ ఆఫ్ బర్త్, పేరు చెప్పి సంపూర్ణ జాతకం చెప్పబడును. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం అవ్వకపోవడం, ప్రాణంగా ప్రేమించిన వారు దూరమైపోవడం, భార్య భర్తల మధ్య అనుమానాలు, కోర్ట్ సమస్యలు, ధనం నిలకడ వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, జీవితంలో అనుకున్న పనులు జరగక మనశ్శాంతి లేక బాధపడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ప్రయత్నం చెయ్యలేమని నిరాశపడకండి. ఒక్కసారి గురువుగాలిని కాల్ చేయండి. సమస్య ఎటువంటిదైనా 100% శాశ్వత పరిష్కారం చూపబడును. కాల్ చేయండి 994948. మీరు ఎక్కడికి వెళ్ళినా అది మీ వెంట వస్తోంది. ఈ శక్తి మంచిదా చెడ్డదా? ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు మీనే ఎంచుకుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే మీరు క్షణంపాటు మాట్లాడలేరు. చాలామంది ఈ సంకేతాలను పట్టించుకోకుండా వదిలేశారు. తర్వాత వారు కోల్పోయింది డబ్బు కాదు, సంబంధాలు కాదు, వారి జీవితమే మారిపోయింది. కాబట్టి ఈ వీడియోను ఎక్కడున్నా సరే ఆపకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో చెప్పే విషయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. ఇది సాధారణ జ్యోతిష్యం కాదు, ఇది ఒక హెచ్చరిక, ఒక అవకాశం, ఒక మలుపు. తులారాశివారు సిద్ధంగా ఉన్నారా? మరి ఆ నీడ వెనుక ఉన్న అసలు నిజమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ నీడలా తిరిగే శక్తి ఏమిటి? తులారాశివారికి ఈ ఏప్రిల్ 15 నుంచి 18 వరకు అనుభవమయ్యే పరిస్థితులు సాధారణంగా ఉండవు. మీ చుట్టూ ఒక కనిపించని ప్రభావం, ఒక ఆలోచనల మీద ప్రభావం చూపే శక్తి పనిచేస్తున్నట్టు మీరు గమనిస్తారు. ఇది కేవలం భయం కలిగించే విషయం కాదు, ఇది ఒక గంభీరమైన గ్రహస్థితుల ప్రభావం. శని, కేతు, చంద్రగ్రహాల స్థితి కలిసి ఒక ప్రత్యేకమైన శక్తిని సృష్టిస్తాయి. ఈ శక్తి మనసులో సందేహాలు, భయాలు, అనుమానాలు పెంచుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీద ఒక చిన్న సందేహం ఏర్పడుతుంది. ఈ పరిస్థితి వల్ల మీరు మీలోనే ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు. ఇది మీను పరీక్షించే కాలం. మీరు ఎలా స్పందిస్తారు, ఎలా నిలబడతారు అన్నది చాలా ముఖ్యమవుతుంది. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రభావం బయటనుంచి వచ్చినది కాదు, ఇది మీ జీవితంలో మీరు సృష్టించిన కర్మల ఫలితం. గతంలో మీరు చేసిన మంచి పనులు, చెడు పనులు ఇప్పుడు ఫలితాలుగా మీ ముందుకు వస్తాయి. ఈ 4 రోజులు ఆ ఫలితాలు వేగంగా బయటపడే సమయం. చాలాసార్లు మనం చేసిన పనులు వెంటనే ఫలితాన్నివ్వవు, కానీ కొన్ని ప్రత్యేక సమయాల్లో ఆ ఫలితాలు ఒక్కసారిగా ఎదురవుతాయి. ఇదే ఆ సమయం. ఈ శక్తి మీను భయపెట్టడానికి కాదు, మీకు నిజాన్ని చూపించడానికి వచ్చింది. మీరు ఎక్కడ తప్పు చేశారో, ఎక్కడ సరిగా ఉన్నారో అర్థమయ్యేలా చేస్తుంది. ఎందుకు తులారాశివాళ్లనే ఎంచుకుంది? తులారాశి అంటే సమతుల్యత, న్యాయం, సమానత్వం. ఈ రాశివారు సాధారణంగా జీవితంలో సమతుల్యతను కాపాడే ప్రయత్నం చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో మీరు మీ అసలు లక్ష్యాన్ని మర్చిపోతారు. ఇతరుల కోసం తీసుకున్న నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగించాయి. ఈ కారణంగా మీ జీవితం కొంత అసమతుల్యంగా మారింది. ఇప్పుడు ఈ శక్తి మీ జీవితాన్ని మళ్లీ సరిచేయడానికి ప్రయత్నిస్తోంది. ఇది ఒక శిక్షలా అనిపించినా వాస్తవానికి ఇది ఒక మార్పు తీసుకురావడానికి వచ్చిన అవకాశం. మీరు ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం చాలా మెరుగవుతుంది. మొదటి రోజు ఏప్రిల్ 15 ప్రభావం. ఏప్రిల్ 15 రోజు మీకొక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఉదయం లేవగానే మనసులో ఒక భారంగా అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలు కూడా పెద్దగా అనిపిస్తాయి. మీరు మాట్లాడే మాటలు కూడా కొంచెం కఠినంగా మారవచ్చు. ఈరోజు ముఖ్యంగా మీరు ఎవరితోనైనా వాదనలు చేయకుండా ఉండాలి. కుటుంబంలో, ఉద్యోగంలో చిన్న గొడవలు వచ్చే అవకాశముంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు తీసుకున్న తప్పు నిర్ణయం తరువాత పెద్ద సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండడం, ఆలోచించి మాట్లాడడం చాలా అవసరం. రెండవ రోజు ఏప్రిల్ 16 మార్పులు. ఏప్రిల్ 16 నుంచి పరిస్థితులు క్రమంగా మారడం ప్రారంభమవుతుంది. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం తెలిసే అవకాశముంది. మీరు ఇంతకాలం గమనించని లేదా పట్టించుకోని విషయం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమందికి ఇది ఒక షాక్లా అనిపించవచ్చు, కానీ అదే సమయంలో ఇది మీకొక స్పష్టతనిస్తుంది. మీరు ఎవరిమీద నమ్మకం పెట్టుకోవాలో, ఎవరినుంచి దూరంగా ఉండాలో అర్థమవుతుంది.
ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ రోజును చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మూడవ రోజు ఏప్రిల్ 17 అత్యంత ప్రమాదకరం. ఏప్రిల్ 17 తులారాశివారికి అత్యంత జాగ్రత్త అవసరమైన రోజు. ఈ రోజు మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు అన్నీ ప్రభావితమయ్యే అవకాశముంది. మీరు చేసే చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశముంటుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరి మాటలు నమ్మి డబ్బు పెట్టడం, పెట్టుబడులు పెట్టడం పూర్తిగా నివారించాలి. ఈరోజు మీకు ఒక విధమైన ఒత్తిడి అనిపిస్తుంది. ఆ ఒత్తిడిలో మీరు తీసుకునే నిర్ణయాలు తప్పుగా ఉండే అవకాశముంది. కాబట్టి ఈరోజు ప్రశాంతంగా ఉండడం, అవసరం లేని పనులను వాయిదా వేయడం మంచిది. వాహన ప్రయాణంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది మీకు ఒక హెచ్చరిక రోజు. నాల్గవ రోజు ఏప్రిల్ 18 పరిష్కారం. ఏప్రిల్ 18 నుంచి పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. గత 3 రోజులుగా మీరు ఎదుర్కొన్న గందరగోళం, ఒత్తిడి కొంత తగ్గుతుంది. మీకు ఒక స్పష్టత వస్తుంది. మీరు ఏ దారిలో వెళ్లాలో అర్థమవుతుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం కనిపిస్తుంది. మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. ఈ రోజు మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. గతంలో చేసిన తప్పులను గుర్తుంచుకుని వాటిని సరిదిద్దే ప్రయత్నం చెయ్యాలి. ఇది ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. ఆర్థిక పరిస్థితి. ఈ 4 రోజుల సమయంలో మీ ఆర్థిక పరిస్థితి చాలా జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మీరు సంపాదించిన డబ్బును సరైన విధంగా వినియోగించుకోవాలి. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ముఖ్యంగా ఎవరైనా చెప్పిన మాటలకు నమ్మకం పెట్టుకుని డబ్బు పెట్టడం పూర్తిగా తప్పు. మీ దగ్గర ఉన్న డబ్బును కాపాడుకోవడం చాలా ముఖ్యం. చిన్న చిన్న ఖర్చులు కూడా పెద్దగా మారే అవకాశముంటుంది. కాబట్టి ప్రతి రూపాయి గురించి ఆలోచించి ఖర్చు చెయ్యాలి. ఉద్యోగం మరియు వ్యాపారం. ఉద్యోగంలో ఈ సమయంలో కొంత ఒత్తిడి పెరుగుతుంది. మీ పనిపై మీకు ఎక్కువ బాధ్యతలు రావచ్చు. కొంతమంది సహచరులు మీకు సహకరించకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మీపై అపార్థాలు రావచ్చు. కాబట్టి మీరు చేసే పని స్పష్టంగా, నిజాయితీగా చెయ్యాలి. వ్యాపారం చేసేవారికి ఈ సమయంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం కంటే ఉన్న పనిని స్థిరంగా కొనసాగించడం మంచిది. కొత్త ఒప్పందాలు, కొత్త భాగస్వామ్యాలు ఈ సమయంలో నివారించాలి. మీరు మీ పనిపై దృష్టి పెట్టడం వల్లే సమస్యలను అధిగమించగలుగుతారు. ప్రేమ మరియు సంబంధాలు. ప్రేమలో మరియు సంబంధాలలో ఈ సమయంలో అపార్థాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీస్తాయి. మీరు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపంలో మాట్లాడిన మాటలు సంబంధాలను దెబ్బతీసే అవకాశముంది. మీరు ప్రేమించే వ్యక్తితో ప్రశాంతంగా మాట్లాడడం, వారి భావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కుటుంబ సంబంధాలలో కూడా సహనం అవసరం. ఈ సమయంలో మీరు చూపించే సహనం మీ సంబంధాలను కాపాడుతుంది. కుటుంబ పరిస్థితులు. ఈ 4 రోజుల సమయంలో తులారాశివారికి కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావడం సహజం. ఇంతవరకు సైలెంట్గా ఉన్న విషయాలు ఒక్కసారిగా బయటకు రావచ్చు. మీరు చెప్పిన మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెద్దలతో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం. వారి మాటల్లో కొంత కఠినత ఉన్నా అందులోని ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో మీరు అహంకారాన్ని పక్కన పెట్టి వినడం నేర్చుకుంటే చాలా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం కాపాడడం మీ బాధ్యతగా భావించాలి. మీరు ఒక మాట తగ్గితే గొడవలు తగ్గుతాయి. ఆరోగ్యం. ఈ కాలంలో మీ ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల తలనొప్పి, నిద్రలేమి సమస్యలు రావచ్చు. మీరు మీ రోజువారీ జీవితంలో కొంత సమయం మీకోసం కేటాయించాలి. ఉదయం లేచి కొంత సమయం నిశ్శబ్దంగా గడపడం, శ్వాస వ్యాయామాలు చేయడం మంచిది. ఆహారంలో కూడా జాగ్రత్త అవసరం. ఎక్కువగా బయట ఆహారం తీసుకోవడం తగ్గించాలి. సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక సంకేతాలు. ఈ సమయంలో మీకు కొన్ని ఆధ్యాత్మిక సంకేతాలు కనిపించే అవకాశం ఉంది. ఇవి సాధారణంగా అనిపించినా వాటిలో ఒక అర్థం ఉంటుంది. ఉదాహరణకు, మీరు తరచూ ఒకే సంఖ్యలు చూడటం, ఒకే కలలు రావడం, ఒకే వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించడం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇది మీకు ఒక దారి చూపించే సంకేతం. మీరు ఈ సంకేతాలను గమనించి వాటి అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ సమయంలో దేవుడి మీద నమ్మకం పెంచుకోవడం, ప్రార్థనలు చేయడం మీకు మానసిక శాంతిని ఇస్తుంది. ఇది మీను సరైన మార్గంలో నడిపిస్తుంది. శత్రువుల ప్రభావం. ఈ 4 రోజుల్లో మీకు వ్యతిరేకంగా ఉన్నవారు మరింత చురుకుగా మారే అవకాశం ఉంది.
మీరు ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మీపై అపవాదులు రావచ్చు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. మీ ప్లాన్లను ముందుగానే బయటపెట్టకండి. మీరు నమ్మిన వ్యక్తులే కొన్నిసార్లు మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిమీద నమ్మకం పెట్టుకోవాలో జాగ్రత్తగా నిర్ణయించాలి. మీరు మీ పనిపై దృష్టి పెట్టి ఇతరుల మాటలను పట్టించుకోకుండా ముందుకు సాగాలి. అదృష్ట సంఖ్యలు మరియు రంగులు. ఈ సమయంలో కొన్ని సంఖ్యలు మరియు రంగులు మీకు సహాయం చేసేలా ఉంటాయి. ముఖ్యంగా 6 మరియు 9 సంఖ్యలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు చేసే ముఖ్యమైన పనుల్లో ఈ సంఖ్యలను ఉపయోగించడం మంచిది. అలాగే తెలుపు మరియు నీలం రంగులు మీకు శాంతిని, స్థిరత్వాన్ని ఇస్తాయి. ఈ రంగుల దుస్తులు ధరించడం లేదా మీ చుట్టూ ఈ రంగులను ఉపయోగించడం మీ మనస్సుకు ఒక ప్రశాంతతనిస్తుంది. ఇవి చిన్న విషయాలుగా అనిపించినా ఈ సమయంలో మీకొక పాజిటివ్ ఎనర్జీని అందిస్తాయి. ఏమి చేయాలి? ఈ 4 రోజుల్లో తులారాశివారు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఉదయం లేవగానే సూర్యుడికి నమస్కారం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది మీలో ఒక పాజిటివ్ శక్తిని పెంచుతుంది. ప్రతిరోజూ కనీసం 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని ధ్యానం చేయాలి. మీ శ్వాస మీద దృష్టి పెట్టి మనసును ప్రశాంతంగా ఉంచడం చాలా అవసరం. అలాగే ఇంట్లో ఒక దీపం వెలిగించడం, దేవీ ఆరాధన చేయడం మీకు మానసిక బలం ఇస్తుంది. మీరు చేసే ప్రతి పని ముందు ఒకసారి ఆలోచించి చేయాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం పూర్తిగా నివారించాలి. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి చిన్న జాగ్రత్త మీకు పెద్ద సమస్యలను దూరంగా ఉంచుతుంది. ఏమి చేయకూడదు? ఈ సమయంలో కొన్ని పనులను పూర్తిగా దూరంగా ఉంచాలి. ముఖ్యంగా కోపంతో మాట్లాడడం, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం తప్పు. మీరు ఎవరితోనైనా గొడవపడితే అది పెద్ద సమస్యగా మారే అవకాశముంది. అలాగే ఎవరినైనా నమ్మి డబ్బు ఇవ్వడం లేదా పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. కొన్ని సందర్భాల్లో మీరు చెప్పిన విషయాలు మీకే సమస్యగా మారవచ్చు. అనవసరంగా బయట తిరగడం తగ్గించాలి. ముఖ్యంగా రాత్రి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలా సమస్యలను ముందుగానే నివారించగలుగుతారు. ఈ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి? ఈ 4 రోజుల్లో ఉన్న శక్తిని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక అవకాశం అని గుర్తించాలి. ఈ సమయంలో మీరు మీలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలి. మీరు గతంలో చేసిన తప్పులను అర్థం చేసుకుని మళ్లీ అవే తప్పులు చేయకుండా ఉండాలి. ఈ శక్తి మీను పరీక్షిస్తుంది, కానీ అదే సమయంలో మీకు మార్పు తీసుకురావడానికి సహాయం కూడా చేస్తుంది. మీరు ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తుంది. మీరు మరింత బలంగా, మరింత స్పష్టంగా ముందుకు సాగగలుగుతారు. జీవితంలో పెద్ద మార్పు. ఈ 4 రోజుల తర్వాత తులారాశివారి జీవితంలో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. మీకు ఒక కొత్త దారి కనిపిస్తుంది. మీరు మీ లక్ష్యాలపై మరింత స్పష్టత పొందుతారు. ఈ మార్పు ఒక్కరోజులో రాదు, కానీ ఈ 4 రోజులు ఆ మార్పుకు బలమైన పునాది వేస్తాయి. మీరు ఈ సమయాన్ని ఎలా ఎదుర్కొంటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు ధైర్యంగా నిలబడితే ఈ మార్పు మీకు ఎంతో మేలు చేస్తుంది. చివరి హెచ్చరిక. ఈ 4 రోజులు సాధారణం కాదు. మీరు ఈ సమయంలో చేసే ప్రతి పని, తీసుకునే ప్రతి నిర్ణయం మీ జీవితంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వచ్చిన సంకేతాలను పట్టించుకోకుండా వదిలేస్తే తర్వాత మీరు బాధపడే అవకాశం ఉంది. మీరు ఈ సమాచారాన్ని సీరియస్గా తీసుకుని మీ జీవితంలో అమలు చేస్తే మీరు చాలా సమస్యలను ముందుగానే నివారించగలుగుతారు. ఇది ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఒక అవకాశం కూడా. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మీ జీవితం పూర్తిగా మారే అవకాశం ఉంది. ఏమి చేయాలి? ఈ 4 రోజుల్లో తులారాశివారు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఉదయం లేవగానే సూర్యుడికి నమస్కారం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది మీలో ఒక పాజిటివ్ శక్తిని పెంచుతుంది. ప్రతిరోజూ కనీసం 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని ధ్యానం చేయాలి. మీ శ్వాస మీద దృష్టి పెట్టి మనసును ప్రశాంతంగా ఉంచడం చాలా అవసరం. అలాగే ఇంట్లో ఒక దీపం వెలిగించడం, దేవీ ఆరాధన చేయడం మీకు మానసిక బలం ఇస్తుంది. మీరు చేసే ప్రతి పని ముందు ఒకసారి ఆలోచించి చేయాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం పూర్తిగా నివారించాలి. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి చిన్న జాగ్రత్త మీకు పెద్ద సమస్యలను దూరంగా ఉంచుతుంది. ఏమి చేయకూడదు? ఈ సమయంలో కొన్ని పనులను పూర్తిగా దూరంగా ఉంచాలి. ముఖ్యంగా కోపంతో మాట్లాడడం, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం తప్పు. మీరు ఎవరితోనైనా గొడవపడితే అది పెద్ద సమస్యగా మారే అవకాశముంది. అలాగే ఎవరినైనా నమ్మి డబ్బు ఇవ్వడం లేదా పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. కొన్ని సందర్భాల్లో మీరు చెప్పిన విషయాలు మీకే సమస్యగా మారవచ్చు. అనవసరంగా బయట తిరగడం తగ్గించాలి. ముఖ్యంగా రాత్రి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే
చాలా సమస్యలను ముందుగానే నివారించగలుగుతారు. ఈ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి? ఈ 4 రోజుల్లో ఉన్న శక్తిని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక అవకాశం అని గుర్తించాలి. ఈ సమయంలో మీరు మీలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలి. మీరు గతంలో చేసిన తప్పులను అర్థం చేసుకుని మళ్లీ అవే తప్పులు చేయకుండా ఉండాలి. ఈ శక్తి మీను పరీక్షిస్తుంది, కానీ అదే సమయంలో మీకు మార్పు తీసుకురావడానికి సహాయం కూడా చేస్తుంది. మీరు ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తుంది. మీరు మరింత బలంగా, మరింత స్పష్టంగా ముందుకు సాగగలుగుతారు. జీవితంలో పెద్ద మార్పు. ఈ 4 రోజుల తర్వాత తులారాశివారి జీవితంలో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. మీకు ఒక కొత్త దారి కనిపిస్తుంది. మీరు మీ లక్ష్యాలపై మరింత స్పష్టత పొందుతారు. ఈ మార్పు ఒక్కరోజులో రాదు, కానీ ఈ 4 రోజులు ఆ మార్పుకు బలమైన పునాది వేస్తాయి. మీరు ఈ సమయాన్ని ఎలా ఎదుర్కొంటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు ధైర్యంగా నిలబడితే ఈ మార్పు మీకు ఎంతో మేలు చేస్తుంది. చివరి హెచ్చరిక: ఈ 4 రోజులు సాధారణం కాదు. మీరు ఈ సమయంలో చేసే ప్రతి పని, తీసుకునే ప్రతి నిర్ణయం మీ జీవితంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వచ్చిన సంకేతాలను పట్టించుకోకుండా వదిలేస్తే తర్వాత మీరు బాధపడే అవకాశం ఉంది. మీరు ఈ సమాచారాన్ని సీరియస్గా తీసుకుని మీ జీవితంలో అమలు చేస్తే మీరు చాలా సమస్యలను ముందుగానే నివారించగలుగుతారు. ఇది ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఒక అవకాశం కూడా. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మీ జీవితం పూర్తిగా మారే అవకాశం ఉంది. తులారాశివారు, మీరు ఇప్పటివరకు విన్న ప్రతి విషయం సాధారణ జ్యోతిష్యం కాదు. ఇది ఒక హెచ్చరిక, ఒక మార్గదర్శకం, ఒక జీవితాన్ని మార్చే సందేశం. ఈ 4 రోజులు మీరు ఎలా ఆలోచిస్తారు, ఎలా ప్రవర్తిస్తారు, అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. చిన్న తప్పులు పెద్ద నష్టాలకు దారితీస్తాయి. అలాగే చిన్న జాగ్రత్తలు మీ జీవితాన్ని రక్షిస్తాయి. మీ మీద ఉన్న ఈ శక్తిని మీరు భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని అర్థం చేసుకుని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం మీరు ఊహించని స్థాయికి చేరుతుంది. ఈ వీడియో చూస్తున్న సమయంలో ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని మనస్సును స్థిరంగా ఉంచండి. మంత్రం ఓం దుం దుర్గాయై నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించండి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన సమాచారాన్ని మరింత మందికి చేరేలా చేస్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి మీ ప్రేమ, మీ సహాయం చాలా అవసరం. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు. ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన సమాచారాన్ని మీకు అందించడం జరిగింది. మై ఛానల్ నేమ్ ఈజ్ ఆస్ట్రాలజర్ బాలాజీ. 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చే సమయం ఇది. తులారాశివారికి ఇది ఒక కొత్త ఆరంభం. చివరగా, మీ జీవితంలో శాంతి, సంతోషం, విజయాలు నిండాలని కోరుకుంటూ దుర్గాదేవి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలి.